హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ఈ రోజుల్లో మోకాలు నొప్పులు అనే సమస్య చాలా కామన్ అయిపోయింది కదా. సో సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే నీ క్యాప్స్ వాడుతూ ఉంటారు. కొంచెం నొప్పి స్టార్ట్ అయినా సరే నీ క్యాప్స్ వేసుకుంటున్నాము, మాకు కొంచెం రిలీఫ్గా ఉంది అని వాడుతూ ఉంటారు. కానీ నీ క్యాప్స్ ఎప్పుడు వాడాలి, ఏ స్టేజ్లో వాడాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు వాడాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లలిత్ మోహన్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. Namaste. I'm Dr. Lalit Mohan from Care Malakpet, Senior Orthopedic Surgeon. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. It's my pleasure. సో కామన్గా మోకాలు నొప్పులు వచ్చాయంటే ఈ నీ క్యాప్స్, నీ బ్రేసెస్ వాడుతూ ఉంటారు. వాట్ ఈస్ ద రైట్ టైం? దీనికి ఏమైనా స్టేజెస్ లాగా ఉంటాయా? అంటే నొప్పి స్టార్ట్ అవ్వగానే నీ బ్రేసెస్ వాడితే రిలీఫ్ ఉంటుందా? ఒకసారి దీని గురించి క్లారిటీ ఇవ్వండి. Knee cap అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎక్స్టర్నల్ సపోర్ట్ విచ్ ఇస్ గివెన్ టు ద జాయింట్ అనమాట. అది ఎప్పుడు వాడాలా, ఎందుకు వాడాలా, ఎన్ని రోజులు వాడాలా, ఎవరు వాడాలా, ఇట్స్ డిఫరెంట్, పెద్ద ఇష్యూ అనమాట. ఫస్ట్ మేము మామూలుగా దెబ్బ తగిలిన తర్వాత ఇంజురీస్ వలన అయితే మనం రెస్ట్ చేయాలి జాయింట్కి. సో ఆ స్టేజెస్లో అప్ టు 6 weeks, 4 to 6 weeks దాకా మేము ఆ నీ క్యాప్ ఇస్తాం అనమాట. సో దిస్ ఈస్ ఫాలోయింగ్ ఎనీ ఇంజురీస్ టు ద నీ జాయింట్ వేర్ నో సమ్ లిగ్మెంట్ ఇంజురీస్, మైనర్ స్ప్రెయిన్స్ ఉన్నాయి, మైనర్ ఇంజురీస్ ఉన్నాయి, దానికి మేము నీ సపోర్ట్ ఇస్తాం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగేది చాలా మందికి ఆస్టియోఆర్థరైటిస్లో వాడేదారు, అంటే అరగడం వలన ఉన్న వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అరగడం వలన మనము ఆ జాయింట్ ఎక్కువ పని చేయము. సో దాని వలన మజిల్ వెస్టింగ్ బాగా వస్తుంది అనమాట. మనం నీ క్యాప్కి వెళ్ళేసుకుంటే స్టిల్ ఇట్ విల్ బికమ్ మోర్ చాలా వెస్టింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ అంటే అరగడం వచ్చింది అనుకోండి, స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంది. సో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్ని ఎక్స్ట్రీమ్ నీ మూమెంట్స్ లైక్ స్క్వాటింగ్, మన కింద కూర్చోవడము, సక్కలు వేసుకుని కూర్చోవడము, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం, అటువంటివి, స్టేర్స్ ఎక్కడం దిగడం, ఇవి తక్కువ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, వెరీ 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 ఇంపార్టెంట్ ఈస్ నీ ఎక్సర్సైజ్. సింపుల్ నీ ఎక్సర్సైజ్. నీ స్ట్రైట్ చేయాలా, హోల్డ్ ఫర్ 10 seconds అండ్ దెన్ స్లోలీ బ్రింగ్ ఇట్ డౌన్. మళ్ళీ ఏం చేస్తారంటే చాలా మంది ఎక్సర్సైజ్ అంటే ఇట్లా ఊపుతారు. ఊపడం ఇస్ నాట్ అన్ ఎక్సర్సైజ్. హోల్డ్ చేయాలి. మనకు ఆ కండ్రం, క్వాడ్రిసెప్స్ అంటాం, అది గట్టిగా కావాలి. 10 seconds ఉంచాలి, మెల్లగా వండి. ఇట్లా అయితే ఏమవుతుందంటే నెంబర్ 1, వీఆర్ జాయింట్ స్ప్లిట్ మిగిలిన దానికి మంచి సర్క్యులేషన్ అవుతుంది. నెంబర్ 1. సెకండ్, మజిల్ స్ట్రెంథనింగ్ వస్తుంది. సో మజిల్ స్ట్రెంత్ వేసేదంటే ఇట్ విల్ బైపాస్ ద జాయింట్, అంటే ఇట్ విల్ షేర్ ద లోడ్ ఆన్ ద జాయింట్, రైట్? దిస్ పార్ట్ విల్ బి ఒమిటెడ్ అనమాట. మనం నీ క్యాప్ వాడితే మనం ఎక్స్టర్నల్ సపోర్ట్, మనం ఏం చేయాలంటే మన బాడీ నుంచే సపోర్ట్ తీసుకోవాలి. మన బాడీని సపోర్ట్ ఇచ్చేది మనం మజిల్స్ అండ్ టెండన్స్, దాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను చాలా మంది నీ రీప్లేస్మెంట్ చేసే ముందు స్ట్రేట్ అవే నీ రీప్లేస్మెంట్ చేయను. వాళ్ళకి 2 to 3 weeks మంచిగా నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు. వై? బికాస్ ద మజిల్ టోన్ వస్తుంది, మెమరీ వస్తుంది, మంచి స్ట్రెంత్ వస్తుంది. సో ఆఫ్టర్ సర్జరీ దే విల్ బి ఇమీడియట్లీ మంచిగా నొప్పి లేకుండా గుడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ వస్తుంది అండ్ నార్మల్గా వాక్ చేయొచ్చు, తొందర రికవరీ అవుతుంది అనమాట. సో దెర్ ఈస్ అండర్ చాలా మంది నీ ఎక్సర్సైజ్ గురించి చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. చూడడానికి సింపుల్ గానే ఉంటాయి కానీ సింపుల్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఏం చేస్తాం, వేస్ట్ కాదు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ విల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఇవి ఎక్సర్సైజ్ వల్లనే చాలా మంది దే విల్ బి హ్యావింగ్ ఏ లాంగ్ రేంజ్ ఆఫ్ పెయిన్ ఫ్రీ పీరియడ్ అనమాట. ఆ 3-4 వాళ్ళకి హూ రిక్వైర్ నీ రీప్లేస్మెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద మజిల్ టోన్ ఉంచాలా. సర్జరీ తర్వాత వెరీ పెయిన్ఫుల్, దే విల్ నాట్, వాళ్ళు చేయడం చాలా కష్టం ఉంటుంది. మనం ముందు చేస్తే స్ట్రెంత్ వస్తుంది, మజిల్ మెమరీ ఉంటుంది. సో దే విల్ డూ ఇట్. సో రికవరీ ఫాస్ట్ వస్తుంది అనమాట. సో వీళ్ళకి అనమాట. అండ్ థర్డ్ గ్రూప్ ఎవరు ఉన్నారంటే నీ క్యాప్ వాళ్ళకి ఆ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ సివియర్గా ఉంటుంది అనమాట. వాడు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, రైట్? వాళ్ళు ఏం చేయడానికి, వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయలేరు. ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి కంటిన్యూస్ యూజ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయడానికి. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ ఏం కండిషన్లో మనం నీ క్యాప్ వాడాలా, ఎన్ని రోజులు వాడాలా, అది మీకు హోప్ ఐఎమ్ గివింగ్ ఏ క్లారిటీ అబౌట్ ఇట్. సో చాలా మంది మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పేసి దే యూజ్ స్ప్రేస్ అని.
సో పెయిన్ కిల్లర్ స్ప్రేస్ వాడుతూ ఉంటారు, ఆయింట్మెంట్స్ రాస్తారు, కంటిన్యూస్గా రబ్ చేస్తూనే ఉంటారు. సో వాట్ ఈస్ ద రైట్ థింగ్? నీ పెయిన్ ఎందుకు వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము పేషెంట్ వస్తే మనం నీ పెయిన్ ఉట్టి అరగడం కాదు, దగ్గర చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే ఇవన్నీ చాలా మంది చేసే మిస్టేక్స్ అన్నమాట మిస్టేక్స్ ఇంట్లో. అనమాట. నీ పెయిన్ అంటే మన యంగ్ పేషెంట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే దగ్గర అపార్ట్ ఫ్రమ్ జాయింట్ పర్సే దగ్గర లాట్ ఆఫ్ చాలా వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. టెండన్స్ ఉంటాయి, బర్సాస్ ఉంటాయి, రైట్, ఇన్ఫ్లమేషన్ ఉంటాయి, అంటే బర్సాటిస్ అంటాము, స్ప్రెయిన్స్ అవుతాయి, లిగ్మెంట్ స్టీర్ ఉంటాయి. ఇవన్నీ వేరే కారణాలు. అంటే మనకు దాని గురించి స్పెసిఫిక్గా యూ షుడ్ ప్రొసీడ్ అనమాట. స్ప్రే నథింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ దట్ విల్ గివ్ రిలీఫ్ ఫర్ ఓన్లీ ఫ్యూ అవర్స్, 4 to 6 hours, 8 hours అప్ టు మాక్సిమం. కానీ వీఆర్ నాట్ ట్రీటింగ్ ద కాజ్. ఆ Yes. నొప్పి ఎందుకు వచ్చింది కనుక్కోవాలి ఫస్ట్. ఇజ్ ఇట్ అరగడం వలన వచ్చిందా, టెండనైటిస్ వలన వచ్చిందా, మెనిస్కల్ టీర్ వలన వచ్చిందా, లిగ్మెంట్ స్ప్రెయిన్ వలన వచ్చిందా, ఇంకా సిస్ట్ ఉంటాయి, ఆ సిస్ట్ వల్ల వచ్చింది. అది దానికి మన ట్రీట్మెంట్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్. yes right exactly రూట్ కాజ్ ఐడెంటిఫై రూట్ కాజ్ అనేది దాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ పోతుంది. ఇది జస్ట్ పెయిన్, ద స్ప్రే ఇస్ నథింగ్ బట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ రిలీఫ్, అది అంతే. అండ్ మసాజ్, వెరీ గుడ్ క్వశ్చన్. మసాజ్ దానికి బోత్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఐ డిస్కరేజ్ మసాజెస్. ఓకే ఎందుకంటే మసాజ్ చేస్తే ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో వస్తుంది. సో దే విల్ హ్యావ్ ఏ ఎక్సెస్ కాల్షియం ఫార్మేషన్. మీరు పట్టి గట్టలు దానికి పోతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మసాజ్ చేస్తారు. అది ఏంటంటే సర్క్యులేషన్ ఎక్సెస్ బోన్ ఫార్మేషన్ వస్తుంది, ఆ బొక్క Okay. తొందరగా అతుకుతుంది అనమాట. కానీ వంకర తొంకర అతుకుపోతుంది. సేమ్ పొజిషన్, ఏ పొజిషన్ లో ఉంటాయి ఆ పొజిషన్ అతుకుపోతాయి. అది సో ద గివ్ క్రెడిట్. బట్ మనం యాజ్ అ ప్రొఫెషనల్, మసాజ్ విల్ కాజ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. అంటే Okay. సర్క్యులేషన్ ఎక్కువై ఎక్సెస్ కాల్షియం ఫామ్ అవుతుంది. yes That will not go. That will be a cause of chronic pain also. acha okay So best thing is avoid massages. okay Okay. Okay. And but if you get a sprain ఉందనుకోండి, బ్యాక్ పెయిన్, వాళ్ళకి చేసుకోవచ్చు. బట్ జాయింట్స్ దగ్గర, నీ జాయింట్ దగ్గర మసాజ్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే Okay. ఈ ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి కదా సార్, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి పోస్ట్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రాక్చర్ అంటే చూడండి, ఈ కాలంలో, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎనీ ఫ్రాక్చర్ హ్యాస్ టు బి స్టెబిలైజ్డ్ అండ్ ద జాయింట్ అబవ్ అండ్ బిలో హ్యాస్ టు బి మొబిలైజ్డ్ అనమాట. పూర్వకాలం మనకు ఆపరేషన్స్ అంత ఫెసిలిటీ లేకపోతే ఏం చేసేవాళ్ళు, మేము ఇమ్మొబిలైజ్ చేస్తాం. అంటే ఈ ఫ్రాక్చర్ ఒకవేళ ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఫ్రాక్చర్ ఉంటే ఈ జాయింట్ ఇమ్మొబిలైజ్ చేస్తాం, ఈ జాయింట్ మొబిలైజ్, అంటే వన్ జాయింట్ బిలో వన్ జాయింట్ ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఆ ఫ్రాక్చర్ హీలింగ్ టైం మేబీ ఎనీవే ఫ్రమ్ 6 weeks to 3 months. అప్పుడు దాకా ఇమ్మొబిలైజ్ చేస్తే ఏమవుతుంది, జాయింట్ స్టిఫ్నెస్ వస్తారు అనమాట. ఓకే రైట్. సో ఎస్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ పీపుల్ ఒకవేళ స్టిఫ్ వస్తే దానికి మళ్ళీ చాలా కష్టం అంటారు ఆ ఫిజియోథెరపీ. సో మేము ఏం చేస్తామంటే స్టెబిలైజ్ చేస్తాం, అంటే సర్జరీ చేసి ఫిక్స్ చేసేస్తాం. ఆ జాయింట్ అబవ్ బిలో క్యాన్ బి ఫ్రీ, దే క్యాన్ మూవ్ ద జాయింట్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొబిలైజేషన్ అంటే కీపింగ్ ద జాయింట్ మొబైల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇమ్మొబిలైజేషన్ వీలైనంత వరకు తక్కువ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. అసలు నీ క్యాప్స్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది, ఎలా వాడాలి, అలాగే ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం.